ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఒకటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అరెస్ట్. ఒక సోర్స్ ఆధారంగా ఆయన ఒక లీక్ ఇస్తే లేకపోతే ఒక విశ్లేషణ చేసేస్తే దాని మీద కేసులు బుక్ చేయటము లేకపోతే అరెస్ట్ హైడ్రామా సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటే? వాక్ స్వాతంత్రాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఆ మాట అన్న కారణంగా జైల్లో పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ జన సైనికులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అఫీషియల్గా టీడీపీ ఫేస్బుక్ పేజ్లో నాగేశ్వర్ గారికి వైసీపీ కండువా వేసి ఆయన ట్రోల్ చేశారు. పార్టీలే పెంచి పోషిస్తున్నారు. పార్టీ నాయకత్వాలు, పార్టీ కార్యకర్తల పాపం మరి జెండాలు పట్టే కూలీలు అయిపోయారు. చంద్రబాబు గారంటే ఒక విజనరీ లీడర్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం సాధ్యమయ్యే పనేనా సార్? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గతం కంటే ఇంకా చెడగొట్టారు. రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు కుమ్మరించి ఆ స్థాయిలో అమరావతి నిర్మాణం అవసరమా? ఎక్కడో పనికిరాని ప్లేస్, అక్కడ రాజధాని. 2 వారాల నుంచి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ పంప్ ఎప్పుడు ఏ విధంగా ఎలా పేలుతుందో అర్థం కావట్లేదు. ఇది సామాన్యుడి నడ్డి విరచటమే అనేటువంటిది కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు చేస్తున్నటువంటి వాదన. ఇది వాదన విమర్శ మాత్రమే కాదు, ఎంతో కొంత నిజం కూడా. ఇది రాబోయేటువంటి పరిస్థితులని పెను ప్రమాదాలని అంచనా వేయలేకపోవటమే అనేటువంటిది మరొక విమర్శ. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు అనేటువంటిది మరొక ఆరోపణ. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి వాదన. సో దేశ రాజకీయాల నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల వరకు అసలు ఎలా ఉన్నాయి, ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అనేటువంటి దానిపై డీటెయిల్గా డెప్త్గా డిస్కస్ చేద్దాం ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. సార్ మై ప్లెజర్. సార్ దేశ రాజకీయాలపై చర్చించబోయే ముందు తెలుగు రాష్ట్రాల గురించి తప్పనిసరిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఒకటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అరెస్ట్. అంటే అరెస్ట్ అవుతారా లేదా అనేటువంటి విషయం కన్నా ముందు కేసులు నమోదు కావటం. ఒక సోర్స్ ఆధారంగా ఆయన ఒక లీక్ ఇస్తే లేకపోతే ఒక విశ్లేషణ చేసేస్తే దాని మీద కేసులు బుక్ చేయటము లేకపోతే అరెస్ట్ హైడ్రామా సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియదు, ఎందుకంటే నేను పట్టించుకోను. సోషల్ మీడియా చూడను సార్, తర్వాత పత్రికలు చూడను, టీవీ చూడను, చేత నాకు తెలీదు. నేను ఆశ్చర్యకరంగా ఉంది, వాస్తవాలు నాకు తెలియదు సార్. కానీ రాజ్యాంగంలో స్పష్టమైనటువంటి ఏర్పాట్లు జరిగినాయి. 19(1)లో దానిలో వాక్ స్వాతంత్ర్యం, 19(2)లో దానికి పరిమితులు, 8 పరిమితులు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి 8 నిర్దిష్టమైన పరిమితులు. కాబట్టి మనకి దీనిలో పెద్ద వివాదాస్పదం ఏం లేదు. ఆ పరిమితులకు లోబడి వాక్ స్వాతంత్రాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, స్వేచ్ఛని. కాబట్టి మీరు చెప్పింది నాకు నచ్చలేదని మిమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు నాకు లేదు. ఆ 8 అంశాలు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నారు. అది మొట్టమొదటి అమెండ్మెంట్లోనే పెట్టారు రాజ్యాంగ నిర్మాతలు. ఫస్ట్ అమెండ్మెంట్లోనే పెట్టారు. ఆ పరిమితులకు లోబడి మీరు దేశ భద్రత కావచ్చు, అశ్లీలత కావచ్చు, శాంతి భద్రతలను కాపాడడం కావచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కావచ్చు, ఇతర దేశాలతో సంబంధాల విషయం కావచ్చు, ఇలా కొన్ని అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. ఆ మేరకు తప్ప మీరు చెప్పింది నాకు ఇష్టం లేదు, లేదా నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు చెప్పిన మాట అని చెప్పని అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా అది మౌలికమైనటువంటి ప్రాథమిక హక్కులకి విరుద్ధం అవుతుంది. ఈ కేసులు ఏంటన్నది నాకు ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు సార్. చెప్పడానికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వివరాలు చూస్తే తప్ప దీని గురించి చెప్పలేను సార్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిసినప్పుడు జగన్ని జైల్లో పెట్టమని చెప్పారట. కానీ దానికి ఒప్పుకోలేదు. జగన్ మనకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు నాయుడు మనకు తాత్కాలిక మిత్రుడు. సో కాబట్టి మీరు జగన్తో విభేదం పెట్టుకోకండి, బీ కైండ్, బీ పొలైట్ అని అమిత్ షా చెప్పారు. ఇది జనసేన కీలక నేత నాకు చెప్పారు అని ఒక లైవ్ షోలో నాగేశ్వర్ గారు చెప్పారు. ఇది కాస్త రప్చర్ అయింది. ఆఖరికి ఏపీలో
కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు, ఇప్పుడు అరెస్ట్ చేసేంత వరకు వచ్చింది. ఇది సార్ వివాదం. ఇది వాస్తవమా కాదా దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. నాకు అర్థమైన మేరకు దీనిలో రాజ్యాంగ ఉల్లంఘన లేదు. కాబట్టి ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడం సరైన పద్ధతి కాదు ఇది. ఖచ్చితంగా రేపొద్దున కనుక ఏమన్నా చట్టపరమైన చర్య తీసుకుంటే కోర్టులు ఉంటాయి, వాళ్ళు పట్టించుకుంటారు. కానీ ఇదే కనుక దాని నేపథ్యమైనట్టయితే ఆ మాట అన్న కారణంగా జైల్లో పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. జనసేన నేతలు దీనిపైన చాలా హుందంగా స్పందించారు సార్. కానీ జన సైనికులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అఫీషియల్గా టీడీపీ ఫేస్బుక్ పేజ్లో నాగేశ్వర్ గారికి వైసీపీ కండువా వేసి ఆయన ట్రోల్ చేశారు. ఈ రప్చర్ జరిగిన తర్వాత ఇంకొక లైవ్ షోలో నా వ్యాఖ్యలు నేను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పారు. అయినా కూడా కేసుల పర్వమాగటం లేదు, అరెస్టు హైడ్రామా కొనసాగుతూనే ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనకి ఈ విషయాన్ని పక్కన పెట్టండి. అసలు మనకి ఏమవుతుందంటే బహిరంగ చర్చలో వాస్తవము, తర్కము, ప్రజా సంక్షేమము, గత అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు, మన అనుభవం కావచ్చు, ఇతరుల అనుభవం, ఇవి తప్ప ఇంకోటి ఉండకూడదు. కాబట్టి సామరస్యపూర్వకంగా హుందాయన వాతావరణంలో చర్చించుకోవటం అనేది మనకు పూర్తిగా కొరవడింది. దేశంలో కొరవడింది, తెలుగు రాష్ట్రాల్లో మరింత కొరవడింది, దానిలో ఆంధ్రప్రదేశ్లో మరింత కొరవడింది. ప్రతిదానికి అమ్మ బూతులు తిట్టుకోవటము, ఎగ్జాక్ట్లీ మీకు నచ్చని మాట చెప్తే వెంటనే పరుష వాక్యాలు లేకపోతే దాడికి దిగటము, ఇది సంస్కారం కాదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మీకు నాకు విభేదాలు ఎన్నో ఉండొచ్చు. ప్రతి వాళ్ళు వాళ్ళ జీవన మీ దృక్పథం నుంచి, మీ అనుభవం నుంచి, మీ ఆలోచన నుంచి మీ కొన్ని నిర్ధారణకు వస్తారు. నేను ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోకపోతే నాకు ఇష్టం లేని మాట విజయ్ చెప్పాడు కాబట్టి మిమ్మల్ని తిట్టే హక్కు, కొట్టే హక్కు నాకు లేదు. అయితే మీ అభిప్రాయం మీద నా అభిప్రాయం అనేది వదిలేయాలి. లేదంటే ఇది ముఖ్యమైనది, దీనిలో కొంత ఏదో రకంగా పరిష్కారం సాధించాలని చెప్పంటే నాకు అర్థమైన వాస్తవాలు నా తర్కంతో మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీరు వాస్తవాలు తర్కంతో నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తే నిజాయితీగా నేను దానికి ఓపెన్గా ఉండి ఏ మేరకు నా వాదనలో తప్పుందో దాన్ని అంగీకరించగలగాలి. అంతేగాని నాకు ఇష్టం లేని మాట మీరు చెప్పారు కాబట్టి తాను పొడుస్తారంటే ప్రజాస్వామ్యం ఎందుకు? ఇంకా ప్రజాస్వామ్యం అంటేనే అభిప్రాయ భేదాలని సామరస్యంగా, శాంతియుతంగా సమన్వయం చేసుకోవటం. కాబట్టి ప్రజాస్వామ్యం మనం కేవలం ఓటుకి, రోడ్ల మీద నిరసన ప్రదర్శనలకి, బూతులు తిట్టడానికి, అరుపులకి, కేకలకి పరిమితం చేశాం. అది ప్రజాస్వామ్యం కాదాలదు సార్. అపరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఉన్న సమస్య ఇది. ఈ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి? ప్రజల్లో ఆలోచన పెంచే ప్రయత్నం కాకుండా బస్తీ మే సవాల్, చట్టసభల్లో అలాగే ప్రవర్తన ఉంది, వాళ్ళ భాష కానీ వాళ్ళ తీరు కానీ. బయట బహిరంగ సమాజంలో అలాంటి ప్రవర్తన ఉంది. దీన్ని నార్మలైజ్ చేస్తున్నారు. ఇది తప్పు, ఇది పద్ధతి కాదు, హుందాగా ప్రవర్తించాలి. ఇది శత్రురాజుల మధ్య యుద్ధం కాదు, కేవలం అభిప్రాయాలు, వివిధ ఎజెండాలతో ప్రజల ముందుకు వెళ్ళాం. కొందరికి ఓటు ఇచ్చారు, ఈసారి ఇంకోసారి ఇంకోటి ఓటు ఇవ్వచ్చు. మనం సామరస్యంగా ఒకే లక్ష్యాల కోసం పనిచేస్తున్నాం అన్న భావాన్ని వ్యక్తం చేయకుండా ఈ శత్రుభావాన్ని, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాడకూడదన్న భావాన్ని పార్టీలే పెంచి పోషిస్తున్నాయి. పార్టీ నాయకత్వాలు, పార్టీ కార్యకర్తలు పాపం మరి జెండాలు పట్టే కూలీలు అయిపోయినారు, పల్లకీలు మోసే బోయిలు అయిపోయినారు. వాళ్ళు తెలియకుండానే ఒక బానిస స్వభావం వచ్చింది. మన ఉమ్మడి భవిష్యత్తు కోసం రాజకీయ పార్టీలు ఉన్నాయి. నమ్మిన ఎజెండాను ఏ పార్టీ కనుక దాన్ని నిలబడితే ఆ పార్టీకి మద్దతు ఇస్తాను. అలా కాకుండా ఇంకో పార్టీని నమ్మిన ఎజెండాకి ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాను. పార్టీలు ముఖ్యం కాదు, నా బతుకు ముఖ్యం అన్న భావాన్ని ప్రజల్లో ప్రవేశపెట్టట్లా. పార్టీల చుట్టూ మనం రాజకీయాన్ని తిప్పుతున్నాం. కాబట్టి ఆ నేపథ్యం నుంచి మారాడు. దాని దగ్గర సోషల్ మీడియాలో ఏమైంది? ఒక బటన్ నొక్కితే బండబూతులైనా మాట్లాడచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. ఒక మహాజ్ఞాని, ఒక ఐన్స్టైన్కో, ఒక గాంధీకో, ఒక సోక్రటీస్కో ఎంత అవకాశం ఉందో ఒక మూర్ఖుడికి, ఒక అజ్ఞానికి అంతే అవకాశం ఉన్నది. రెండు సమానం అనుకుంటున్నాం కాదు. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఐన్స్టైన్ను పరమ మూర్ఖుడు సమానం అని కాదు. ఇద్దరికీ వాళ్ళ వాదన చెప్పుకునే హక్కు ఉందని తప్ప వాడు వీడు సమానం కాదు. వాడు మనకేదో చాలా ప్రజాస్వామ్యం అంటే ఒక విషయం అర్థం కాక, స్వేచ్ఛ అంటే విషయం అర్థం కాక అవాకులు చవాకులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అలాంటి సంస్కృతిలో అడపదడప ఇలాంటివి జరుగుతుంటే కొంతమంది మరి కొంత క్లేశానికి గురవుతారు.
సార్, వైసీపీ పాలనలో అంతా ఆర్థిక విధ్వంసమే అన్నారు చంద్రబాబు. ఆర్థికం మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని కూడా అన్నారు. నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను అని చెప్పారు. సార్, చంద్రబాబు గారంటే ఒక విజనరీ లీడర్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం సాధ్యమయ్యే పనేనా సార్? సంపద సృష్టించడం సాధ్యం, అవసరము, సాధ్యము. మన దేశంలో పరిస్థితుల్లో పూర్తిగా అది చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు మీరు అన్నట్టుగా నమ్మకం ఉన్నది. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనలో దృష్టి పెడుతున్నారు. ఓకే. పెట్టుబడులు పెంచడంలో, ఆర్థిక ప్రగతి పెంచడంలో దృష్టి పెడుతున్నారు. దాన్ని అభినందిస్తున్నాను. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గతం కంటే ఇంకా చెడగొట్టారా సార్? ఎందుకంటే ఆనాడు ఈ గ్యారంటీలో లేకపోతే నవరత్నాలో ఏదో పేరు చెప్పి రకరకాల సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేశారు. కానీ జగన్ గారు చేసిన తప్పు ఏంటంటే బటన్ నొక్కి అందరికీ అందుతున్నా ఇంకేం అక్కర్లేదు. మలుగు సదుపాయాలు పెత్తందారులకు కావాలి, మీకెందుకు, అనవసరం. పరిశ్రమలు పెట్టడమా, పారిశ్రామికవేత్త వాడిని వస్తే వాడు మూర్ఖుడు అంతే, వాడి మొహం కూడా చూడండి నేను. ఈ రకమైనటువంటి ఒక విచిత్రమైన వికృతమైన ధోరణి. అంటే ఆర్థిక ప్రగతి అక్కర్లేదనే వాదన దేశంలో ఇంకే రాష్ట్రంలో చేయాలి. కొన్ని పార్టీలు ఆర్థిక ప్రగతికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి, కొన్ని తక్కువ ప్రయారిటీ ఇస్తాయి. కానీ అది వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. జగన్ ప్రభుత్వం అది వద్దన్నట్టుగా ప్రవర్తించింది. చాలా దృష్టాంతాలు ఉన్నాయి దానికి. రెండోది పరిపాలన, మన దేశంలోనే అవినీతిమయమైన పరిపాలన, అస్తవ్యస్తమైన పరిపాలన, అసమర్థమైన పరిపాలన, చట్టబద్ధ పాలన లేదు, బడితోని వాడిదే బర్రె. కానీ అది మరీ శృతి మించి మాంసం తినడమే కాదు, బొంకుల మెడలో వేసుకోవటం స్థాయికి జగన్ ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఓకే. ఒక అడ్డగోలుగా ప్రవర్తన వచ్చింది. దీనికోసం ఈ రెంటికి ప్రతిస్పందనగానే అంత తీవ్రంగా ప్రజలు ఓటు వేశారు. ఈ ఆర్థిక ప్రగతి కాస్త దానికి పెంచడం కోసం ఏర్పాట్లు చేయటము, ఉన్న అవకాశాలు వినియోగం చేసుకోవటము, పరిశ్రమలు పెట్టేవాళ్ళు పెట్టుబడి ఉత్సాహం, నమ్మకాన్ని కలిగించడము, మరుగు సదుపాయాల కల్పన, అక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే కొన్ని మంచి, కొన్ని చూడండి విధానాల్లో కొంచెం అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ అదే సమయంలో మళ్ళీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనే గెలవాలని చెప్పని లేని డబ్బుతో సంక్షేమ పథకాలను ఇప్పటికే సంక్షేమం అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో మరింత అత్యధికంగా పెంచేసి రుణమాఫీ దగ్గర నుంచి, ఆడపడుచుల డబ్బుల దగ్గర నుంచి, మీకు మరింత విస్తరించినటువంటి అమ్మఒడి పథకం, దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు, ఆ పథకం దగ్గర నుంచి, తల్లికి వందనం, లేకపోతే ఇతర పథకాల దగ్గర నుంచి అదనంగా మరొక 60-70 వేల కోట్ల రూపాయల భారాన్ని తీసుకుని, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి తీసుకుని రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టారు. ఆర్థికంగాను ఒక 70-80 వేల కోట్ల రూపాయల లోటు, ఒక రెవెన్యూ లోటు. అంటే మీకు వచ్చే ఆదాయము, మీరు పెట్టే ఖర్చు, ఆ 80 వేల కోట్లు కనిపించకపోవచ్చు, ఎందుకంటే కొంత ఖర్చు ఇంకా కనిపించట్లా. ఉదాహరణకు నాకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వమే వైట్ పేపర్లో, శ్వేతపత్రంలో ప్రకటించిన అంకెల ప్రకారం 1,30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. బకాయిలు మీరు డబ్బులు చెల్లించేదాకా పద్దుల్లో కనిపించవు సార్. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టలేదు కదా, ఎగ్గొట్టారు మీరు. మామూలు పరిభాషలో అయితే ఎగ్గొట్టారు మీరు. కాంట్రాక్టర్లకు కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ పథకానికి కానీ, ఫీ రీయింబర్స్మెంట్ పథకానికి కానీ, ఇతర వాళ్ళకి కానీ ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతభత్యాలు లేకపోతే ఏమైనా ఎరియర్స్ కానీ మీరు కట్టాలా, చట్టబద్ధంగా కట్టాలా, ఎగ్గొట్టారు మీరు. మీ ఇష్టం వచ్చి ఏకపక్షంగా వాయిదా వేశారు. వాడు ఎవడో బలహీనుడు కాబట్టి మీతో పోరాడలేడు, మౌనంగా కూర్చున్నాడు. అవన్నీ లెక్కేస్తే ఒక 5 ఏళ్ల పాటు కనీసం 5 ఏళ్ల లోపల చెల్లించి, 5 ఏళ్ల లోపల అంటే మునిగిపోతారు, అయినా కూడా 5 ఏళ్ల లోపల విస్తరిస్తే, ఇవన్నీ కలిపితే, అలాగే రకరకాల లోన్స్ జగన్ ప్రభుత్వం చాలా గొప్ప విన్యాసాలను ప్రదర్శించారు. ఆఫ్ బడ్జెట్ లోన్స్, ఎస్క్రో అకౌంట్ ద్వారా లోన్స్, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి లోన్స్, రకరకాల విచిత్రమైన దేశ చరిత్రలు ఎప్పుడు లేనట్టు రకంగా చేశారు. ఇవన్నీ కలిపితే 80,000 కోట్ల రూపాయలు, 70-80 వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు కనిపిస్తున్నది. 70-80 వేల కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 4%, 4.5% రెవెన్యూ లోటు ఉన్నది సార్. మనకు మొత్తం ద్రవ్య లోటు ఉండాల్సింది పెట్టుబడులకు తీసుకునే డబ్బు 3%. పెట్టుబడులకు పైసా లేకుండానే రెవెన్యూ లోటు 4.5%, 4% కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మించిపోయింది కాదు. ఎందుకంటే మన దేశంలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. పేద దేశం కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం పెరగడం తేలిక, ఎక్కడుంటే పెరగడం కష్టం. కింది స్థాయిలో ఉన్నప్పుడు, 100లో ఉన్నప్పుడు 100 నుంచి 110కి వెళ్ళటం తేలిక, 1000లో ఉంటే 1000 నుంచి 1100కి వెళ్ళటం కష్టం. కాబట్టి మనం తక్కువ స్థాయిలో ఉన్నాం ఒక దేశంగా. కాబట్టి 7-8% ఆర్థిక ప్రగతి జరుగుతూ ఉంది.
దాంతో ఏమవుతుంది, ఆదాయాలు పెరుగుతుంటాయి ప్రభుత్వానికి. కనీసం ఖర్చును అదుపు చేస్తే 10 రూపాయల ఆదాయం పెరిగితే ఖర్చు 2 రూపాయలు పెంచామనుకోండి, 8 రూపాయలు మిగిలి ఉంటుంది. క్రమక్రమంగా ఈ అప్పుల భారం తగ్గుతుంది. మన చేట్ల 10 రూపాయల ఆదాయం వస్తే 20 రూపాయలు ఖర్చు అదనంగా పెట్టేస్తున్నాం. రేపన్నది లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఖచ్చితంగా సంక్షోభానికి ఎప్పుడో ఒకటి దారితీస్తుంది. సార్, ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తా అమరావతి గురించి చంద్రబాబు గారు చెప్పేటువంటి మాట, ప్రపంచం తలదించుకొని చూసేలా అమరావతి నిర్మిస్తా, ఇది కూడా ఆయనే చెప్తారు. సార్, రాష్ట్రం ఇంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్లు కుమ్మరించి ఆ స్థాయిలో అమరావతి నిర్మాణం అవసరమా? అమరావతిని గురించి ప్రభుత్వం చెప్పేది ప్రజలకి సరిగ్గా వివరించడంలో విఫలం అవుతున్నారు. ప్రజలకు అర్థం చేసుకునేది విఫలం అవుతున్నారు. సార్, ఇది రాజధాని గురించి కాదు. రాజధానికి కావాల్సింది కేవలం గవర్నమెంట్ ఆఫీసులు, సెక్రటేరియట్, కోర్టు వగేరా. ఆర్థిక కేంద్రం కావాలంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. సార్, హైదరాబాద్ నగరం అసెంబ్లీ ఉంది కాబట్టి, సెక్రటేరియట్ ఉంది కాబట్టి కాదు ఎవడో వచ్చేది ఇక్కడికి. అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీ చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు నిర్మాణం చేశారు. చుట్టుపక్కల భూములున్న కాబట్టి పేరంతా హైదరాబాద్ అంటున్నాం. హైదరాబాద్ కాదు అది. హైదరాబాద్ కోర్ ఏరియా ఉంది. మీ చార్మినార్, హ్యాబిట్స్, పంజాగుట్ట ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లే. పూర్వంలాగానే ఉంది, కాస్త మార్పులు చేర్పులతో. కానీ హైదరాబాద్లో గ్రోత్ మొమెంటం అంతా ఎక్కడ ఉన్నది? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో, హైటెక్ సిటీలో, ఐఎస్పీ లాంటివి ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నది. సార్, కాబట్టి సమస్య రాజధాని కాదని కాదు, గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఓకే, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎక్కడుంటే అక్కడ ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, గొప్ప టాలెంట్ని ప్రపంచం మొత్తం ఆకర్షించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్ సిటీ లేదు. ఓకే, ఉన్న ఏకైక సిటీ హైదరాబాద్ను కోల్పోయారు. కాబట్టి ఏర్పాటు చేయడం అవసరం. అక్కడ రాష్ట్రం నడిబొడ్డున ఉన్నది. మరి సారవంతమైన భూములు ఉన్నాయి, వ్యవసాయంలో మిగులు ఉన్నది, పెట్టుబడికి రిస్క్ తీసుకుని పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు మనుషులు పుష్కలంగా ఉన్నారు, టాలెంట్ ఉన్నది. అన్నిటిని మించి రైతులు స్వయంగా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం కోసం సిద్ధపడ్డారు. ల్యాండ్ పూలింగ్లో బలవంత పోస్టుడు కాకుండా మాకు కాస్త ఎదిగేటువంటి ఆర్థిక వ్యవస్థలో పెరిగేటువంటి భూముల వాల్యూ మాకు కొంత తగ్గుతుందన్న ఆశతో ముందుకు వచ్చారు. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. దానిలో ప్రభుత్వం పెట్టాల్సిన ఖర్చు కేవలం మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగ్ అంతే. మిగతాది ప్రైవేట్ సెక్టర్ని చూస్తున్నప్పుడు హైటెక్ సిటీ ఉంది, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది అనుకుంటున్నారు? అంతా కలిపితే కొన్ని వందల కోట్లు ఉంటుంది, బాగా ఉంటే కొన్ని వేల కోట్లు ఉంటుంది. సార్, అది 30 ఏళ్లలో. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం వేసి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, టౌన్ ప్లానింగ్ చేసుకుంటే మిగతాది ప్రైవేట్ సెక్టర్ వచ్చేస్తుంది. ఈ లక్షల కోట్లు ప్రభుత్వం నుంచి రావు, ప్రైవేట్ రంగం నుంచి వస్తాయి. అది ఏ రంగమైనా సరే పెట్టుబడిని ప్రోత్సహించే ఏర్పాటు జరగాలి. అంచేత చెప్పడంలో కూడా విఫలం అవుతుంది నా దృష్టిలో. రాజధాని అని చెప్పి ఏదో రాచరికం అనుకోండి, కాదు. రాజధాని ఎవరికి కావాలి? విజ్ఞత గల సమాజంలో రాజధాని గురించి మనకు ఆలోచన ఉండకూడదు అసలు. అమెరికాలో న్యూయార్క్ నగరం ఉంది, అది ప్రపంచంలోనే సాటిలేని మేటి నగరం అనుకుంటాం. న్యూయార్క్ నగరం దేశానికి రాజధాని కాదు, రాష్ట్రానికి రాజధాని కాదు. తెలుసా మీకు సంగతి? న్యూయార్క్ రెండు అంటే ఆ రకంగా న్యూయార్క్ పనికిరాంది అది కాదే. అవును సార్. ఎక్కడో పనికిరాని ప్లేస్ బఫెలోనే ఒకటి ఉంది, అక్కడ రాజధాని. అలాగే కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలస్ మహానగరం, న్యూయార్క్ తర్వాత అతిపెద్ద నగరం. మీ హాలీవుడ్ ఎంత గ్లామరస్ నగరం అది. లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కో పేరున్న నగరం, అవి రాజధానులు కాదు. సాక్రమెంటో ఎవడాళ్ళు అక్కడికి ఎవడూ తెలియదు, అది రాజధాని. ఫ్లోరిడా మయామి నగరం రాజధాని కాదు, ఆర్లాండో రాజధాని కాదు, ఎవరికి తెలియదు. తలహాసి అని ఉంటుంది, ఎవరికి తెలియదు అది ఎక్కడ ఉందో, అది రాజధాని. రాజధాని కాదు సమస్య, గ్రీన్ ఫీల్డ్ సిటీ ఖచ్చితంగా అవసరం. ఓకే, అది లేకపోతే మీరు చూడండి, ఎక్కడ ఒక మహానగరం గ్రీన్ ఫీల్డ్ సిటీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉందో అక్కడ ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది, కొంచెం విజన్ ఉన్నట్టయితే. అది లేకపోతే మీరు చాలా ఒడిదుడుకులతో ఉంటారు. సార్, హైదరాబాద్ సెంట్రిక్గానే ఫోకస్ పెట్టారు, డెవలప్మెంట్ మొత్తం అంతా హైదరాబాద్ చుట్టూతానే చేశారు, హైదరాబాద్ బేస్డ్గానే చేశారు, ఇది తప్పు అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇది బలంగా ప్రచారంలోకి వచ్చింది, ఆర్గ్యుమెంట్ కూడా అయింది. సార్, హైదరాబాద్ విషయంలో చేసిన తప్పే మళ్ళీ అమరావతి కేంద్రంగా చేస్తున్నారు అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే దానిలో అనుమానం లేదు, మొట్టమొదటి ఈ వాదన చేసిన వాడిని నేను. సార్, కానీ హైదరాబాద్ని పెంచడం, అమరావతిని పెంచడం తప్పు కాదు, దీనికి మాత్రం పరిమితం కావడం తప్పు. పరిమితం అయితే ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది చిన్న పట్టణాలు కావాలి, రెండు రకాలుగా. ఒకటి ఉదాహరణకి పెద్ద పరిశ్రమలు కూడా విస్తరించాలి, కొంత ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఉదాహరణకి
మీకు కియా మోటార్స్ ఉన్నది ఎక్కడ వచ్చింది? అనంతపురంలో. అనంతపురం జిల్లా. నేను చాలా ఆ దారిని పోతుంటే చాలా సంతోషం కలుగుతుంది నాకు. అలా కొన్ని సంస్థలు వచ్చినాయి. ఈ మధ్య నేను నియాసిన్ అని చెప్పిన జాతీయ స్థాయి ప్రభుత్వ సంస్థ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, చాలా మనసుకు అంత ఆనందం కలిగింది. మంచి మరుగు సదుపాయాలు కానీ, అక్కడ నడుస్తున్న తీరు కానీ, మంచి బలమైన సంస్థ నిర్మాణం కోసం ఏర్పాట్లు జరగడం కానీ, అట్లాగే ఐఐటి తిరుపతి దగ్గర నేను వెళ్ళాను ఈ మధ్య. చాలా సంతోషం కలిగింది నాకు. సార్ కాబట్టి అంతా అమరావతిలో పెడుతున్నారన్నది వాస్తవం కాదు. ప్రభుత్వమే అతిగా మాట్లాడే అమరావతిని గురించి వాళ్ళు చెడు తెచ్చుకుంటున్నారు. ఓకే. అలాగే విశాఖలో ఈ మధ్య గూగుల్ వారి ఇండస్ట్రీ వస్తున్నది, మరి మిగతా వస్తున్నాయి. ఇది కావాలి. అంతకు మించి ఎక్కడ లోపం ఉందంటే చిన్న పట్టణాలు కావాలి. మన సమాజంలో 185-90 మంది అసంఘటిత రంగంలో ఉన్నవాళ్ళు, నెల జీతం లేనివాళ్ళు, ఉద్యోగ భద్రత లేనివాళ్ళు, రేపేమవుతుందో తెలియని వాళ్ళు, రక్కాడితేగా డొక్కాడని వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఈ ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టిలో భాగస్వాముల్ని చేయకుండా, వాళ్ళకి భరోసా కలిగించకుండా, వాళ్ళని సంఘటిత రంగంలో తీసుకురాకుండా ఈ దేశంలో మనం ఆర్థిక ప్రగతి ఫలితాలు అందరికీ అందించలేం. అది కావాలంటే చిన్న పట్టణాలు కావాలి. మీకు అచ్యుతాపురం ఉన్నది. అచ్యుతాపురంలో అక్కడ ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ఇది శ్రీలంక నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు, బ్రాండిక్స్ అని చెప్పని. బ్రాండిక్స్, అవును సార్. 22,000 మంది మహిళలు చుట్టుపక్కల 100 గ్రామాల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నారు గౌరవప్రదంగా, సంఘటిత రంగంలో నెల జీతంతో. వాళ్ళకి 50,000 రూపాయల జీతం రాకపోవచ్చు, 15,000 ఉండొచ్చు, కానీ ఒక గౌరవప్రదమైనది, ఒక సురక్షితమైనది మిగతా ఏర్పాట్లతో ఈ అసంఘటిత రంగంలో రేపేమవుతుందన్న భయం నుంచి ఒక దిగువ మధ్యతరగతి, అక్కడి నుంచి మధ్యతరగతి పెరిగే అవకాశం కల్పిస్తాను. ఇలాంటిది కోట్లాది మందికి రావాలి. దానికి ప్రభుత్వం దోహదం చేయాలి. అక్కడ ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టట్లా. ఈ 1,000 కోట్లు పెట్టుబడి పెట్టే పెద్ద మల్టీనేషనల్స్ వస్తుంటే సంతోషపడుతున్నారు, గ్లామర్గా చూస్తున్నారు, కానీ అవి కావాలి, వద్దని అంటలా. కానీ ఈ దుస్తుల తయారీ, అపాచీ మరి పాదరక్షల తయారీ, మీకు తల దగ్గర కంపెనీ పెట్టారు, 12,000 మంది పనిచేస్తున్నారు, ఇంకో 5,000 మందికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే చిన్న అడుగుతున్నారు వాళ్ళు, ఏమండి మాకు కొంచెం ఇంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుకుంది, చిన్న భూమి చూపెట్టండి మాకు అంటున్నారు. ప్రభుత్వం దాని మీద శ్రద్ధ తీసుకుంటున్నట్టు దాఖలాలు లేవు. లేకపోతే ఏమంటే ఇంతమంది చేరారు కాబట్టి, 8,000 వర్కర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు తగాదాలు వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి అని. ఇది ప్రభుత్వం బాధ్యత. అంతకంటే మీరు ఎక్కువ ఏం చేయక్కర్లా. చిన్న పట్ల మీద దృష్టి పెట్టండి ఎక్కడికక్కడ. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మీకు ఎలక్ట్రిసిటీ దాదాపు అన్ని చోట్ల అంత ఉంది కదా, పూర్వం అందేది కాదు సార్. ఒక 20 ఏళ్ల క్రితం మనం కూర్చుంటే ఇలాగ ఈ మధ్యలో 3 సార్లు కరెంట్ పోయి ఉండేది. ఇప్పుడు ఆ గొడవలు లేవు, మొత్తం మీద అందుతోంది. అలాగే టెలిఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీ అన్ని చోట్లకి వచ్చింది. టీవీ అన్ని ఊళ్ళల్లోకి వచ్చేసింది. పూర్వం ఇవేమి ఉండేవి కాదు. కాబట్టి అక్కడికి ఎవరు టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, పరిశ్రమలు కూడా పెట్టడం కష్టంగా ఉండేది. ఇవాళ ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. మీకు హైదరాబాద్లో ఉన్నా, అమరావతిలో ఉన్నా, లేకపోతే ఆ తడ దగ్గర ఉన్నా కూడా జీవితంలో పెద్ద తేడా ఉండదు మీకు. అలాంటప్పుడు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, పెద్ద నైపుణ్యం అవసరం లేని అక్కడ పెట్టడానికి అభ్యంతరం ఏంటి మీకు? ఒక సినిమా డైరెక్టరు, యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే మహానగరంలో ఉండాలి, యూనివర్సిటీ ఉన్న చోట ఉండాలి, సినిమాలు తీసే చోట ఉండాలి. కానీ ఒక అపాచీ పరిశ్రమ, ఒక దుస్తులు తయారీనో, లేకపోతే మరొక లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీనో ఎక్కడున్న సంవత్సరం ఉందండి? ఆ విషయం మనకు కనిపించట్లా. మనం గ్లామరస్గా పెద్ద చూస్తున్నాం తప్పితే, ఇలా కోట్లాది మందికి ఉపాధి కలిగించాలని చెప్పంటే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, దానికి ఏర్పాట్లు ఎలా చేయాలి, చిన్న పట్టణాలు ఎలా పెంచాలన్న దృష్టి ఉంటుందా మనకి? చైనా చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. భారతదేశంలో మనం కాటన్ ఎంత ఉత్పత్తి చేస్తున్నామో ప్రతి చైనాలో కూడా అంతే. ఓకే సార్. ఒక సంవత్సరం మనం కొంచెం ముందుంటాం, ఒక సంవత్సరం వాళ్ళు ముందుంటారు. కానీ చైనా ఏం చేస్తుంది? వాళ్ళకేమో మనకంటే 4 రెట్లు 5 రెట్లు తలసరి ఆదాయం ఉన్నది. కాబట్టి మనకంటే ఆర్థిక క్రమంలో ముందున్నారు. మనం అవమానించాలని నేను చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను సార్. వాళ్ళకి లేబర్ షార్టేజ్ ఉంది, జనాభా లేక, పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ప్రతి సంవత్సరం. అయినా కూడా ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీల్లో, ప్రత్యేకి సంబంధించినటువంటి ఈ వస్త్ర పరిశ్రమలో వాళ్ళు విపరీతమైన ఉత్పత్తి చేసి కోట్లాది మందికి ఉపాధి కలిగించి $320 బిలియన్ దుస్తుల్ని ఎగుమతి చేస్తున్నారు. భారతదేశం $40 బిలియన్, వాళ్ళు 8వ వంతు. తెలుగుగల పని ఇది. కాబట్టి మహానగరాలు కావాలి, గ్రీన్ఫీల్డ్ సిటీస్ కొన్ని కావాలి. ఓకే. కానీ విస్తరించినటువంటి పారిశ్రామికీకరణ, అంతకుమించి చిన్న పట్టణాల అభివృద్ధి, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, ఈ సమగ్ర వ్యూహం లేకపోయినట్టయితే మన దేశంలో చాలా ఆర్థిక వ్యవస్థ కానీ, సమాజం కానీ, రాజకీయం కానీ అతలకుతలవుతుంది.